టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. అభివృద్ధి అంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా నేడు ప్రజల జీవితాల్లో వెలుగును నింపుతున్నాయి. దక్షిణాసియాలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ విశాఖలో కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. అంతేకాదు, అప్పటి ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు రహేజా గ్రూప్ ముందుకు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. గ్రేటర్ విశాఖను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్ అహర్నిశలు శ్రమించారు. ఆయన కృషి ఫలితమే విశాఖ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రహేజా గ్రూప్ విశాఖలో రెండో దశ భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. ఇదిగో ఇది ఇనార్బిట్ మాల్ విశాఖలోని అక్కయ్యపాలెం సాలిగ్రామపురంలో జరుగుతోంది. 2023 ఆగస్టు 1న శంకుస్థాపన చేశారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఫేజ్ 1లో భాగంగా ఇనార్బిట్ మాల్ ఐటీ పార్క్ నిర్మాణానికి రహేజా గ్రూప్ 600 కోట్లకు పైగా వ్యయం చేస్తోంది. 6 లక్షల చదరపు అడుగుల్లో షాపింగ్ మాల్, మరో 4 లక్షల చదరపు అడుగుల ప్రాంతాన్ని పార్కింగ్ కోసం కేటాయించారు. 2026వ సంవత్సరం ప్రారంభంలో ఈ మాల్ పూర్తి చేసేలా పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే 80% వరకు పూర్తయ్యాయి. విశాఖలో త్వరలో నిర్మాణం పూర్తి చేసుకునే ఈ ఇనార్బిట్ మాల్ దక్షిణాసియాలోనే అతి పెద్దది. ఇందులో 250 జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ స్టోర్లు, మల్టీప్లెక్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫుడ్ కోర్ట్, టెర్రస్ గార్డెన్, షాపింగ్ స్పేస్ అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉపాధి దొరకనుంది. ఈ నిర్మాణాలన్నీ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్నాయి. మొదటి దశలో 600 కోట్లే కాదు, రెండో దశలో సుమారు 2,200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు రహేజా గ్రూప్ ఆసక్తి చూపిస్తోంది. ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన సమయంలోనే రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా రెండవ దశలో విశాఖలో ఐటీ స్పేస్ నిర్మించి ఐటీ రంగంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారమే రెండవ దశలో 2,200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతోంది రహేజా గ్రూప్. ఈ పెట్టుబడులతో 10,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రెండో దశ పెట్టుబడి ద్వారా ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య నివాస భవనాల సముదాయాలను నిర్మించేందుకు రహేజా గ్రూప్ సమాయత్తమవుతోంది. 2 దశల్లో కలిపి మొత్తంగా దాదాపు 29 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ అనుబంధ వాణిజ్య కార్యక్రమాలకు అనువైన సముదాయాలను నిర్మించనుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీకి కట్టుబడి రహేజా సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంపై విశాఖవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇనార్బిట్ మాల్ ఉదాహరణకి ఆగస్టు 1, 2023 శంకుస్థాపన చేశాం. ఈరోజు పొజిషన్ ఏంటి ఒకసారి చూడండి. మరో 6, నాకు తెలిసి మా అయితే మరో 6 నెలల్లో అది ప్రారంభం అవుద్ది. ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు మాకున్నటువంటి డైరెక్షన్స్ కానీ లేదా ఆఫీసర్స్కి ఉన్నటువంటి డైరెక్షన్స్ కానీ అన్ని అప్రూవల్స్ పూర్తయిన తర్వాత అన్ని అప్రూవల్స్ పూర్తయ్యి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ రెడీగా ఉన్నప్పుడు మీరు ఏదైనా యాక్టివిటీ స్టార్ట్ చేయించండి నాతో శంకుస్థాపన. కానీ నేను శంకుస్థాపన చేస్తే వెంటనే అట్లీస్ట్ ఒక 6 months లోపన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటట్టు ఉండాలనేటువంటిది మాకు ఉండేటువంటి డైరెక్షన్స్. చంద్రబాబు నాయుడు గారు దాంతో పని లేదు. శిలాఫలకానికి సిద్ధమా కాదా అని అడుగుతాడు ఆయన. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇనార్బిట్ మాల్ అనేది ఒక శాంపిల్ మాత్రమే. వైఎస్ జగన్ 5 ఏళ్లు సీఎంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఒకవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని పరుగులెత్తించారు. పాడేరులో మెడికల్ కాలేజ్, నర్సీపట్నంలో మరో మెడికల్ కాలేజీ పనులకు శ్రీకారం చుట్టారు. పాడేరు మెడికల్ కాలేజీ తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. అచ్యుతాపురంలో సుమారు 85,000 కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ పార్క్ ఒప్పందం, నక్కపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం చర్యలు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయి. విశాఖ నగరంలో పార్కులు, రోడ్ల అభివృద్ధి, ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణం, విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు 6 లైన్ల రహదారి, కైలాసగిరిపై సైన్స్ మ్యూజియం ఏర్పాటు, ఋషికొండ భవనాల నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి పనులు వైఎస్ జగన్ హయాంలో జరిగాయి. జగన్ 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్లు కరోనా పట్టి పీడించినా సరే విశాఖ నగరాన్ని అభివృద్ధి పథంలో నిలిపారు. విశాఖ చరిత్రలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఒక్క వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలోనే జరిగింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.
డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.